హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే నైట్ టారో. ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీగా ఉండడానికైతే ట్రై చేయండి. ఎప్పుడూ పాజిటివ్‌గా అనేదైతే ఉండండి. ఓకేనా? ఇక ఇవాల్టి టాపిక్ ఏంటంటే, మీ ఎనర్జీస్ అలాగే మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయో అయితే చూద్దాము. ఓకేనా? నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఓకేనా? అలాగే మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్‌కి కనెక్ట్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చి, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? చూస్తున్న వ్యూవర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ప్లీజ్ తెలియచేయండి. చూస్తున్న మా వ్యూవర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? చూస్తున్న మా వ్యూవర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి తెలియచేయండి. వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి? బాటమ్ ఆఫ్ ద డెక్ డెత్ కార్డ్. ఈ పర్సన్ మీకు దూరంగా ఉన్నారన్నమాట. మీరొక న్యాయం కోరుకుంటున్నారు. ఇద్దరి మధ్య సఖ్యత లేక మీరు విడిపోయారు. ప్రాక్టికల్‌గా మారారన్నమాట. మీ పర్సన్ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో అయితే పెట్టారు. మీరు వెయిట్ చేస్తున్నారు. మీరు వాళ్ళకొక ఆఫర్ ఇవ్వాలి అనైతే అనుకుంటున్నారు. ప్రెజెంట్ ఏదైతే మీ రిలేషన్‌లో ఎండ్ అయిపోయిందో మళ్ళా రీగ్రోత్ కావాలనైతే కోరుకుంటున్నారు మీరు. ఇక మీ రాశుల విషయానికొస్తే మిథునం, తుల, కుంభం అయితే ఎక్కువున్నారు. మిథున రాశి, తులా రాశి, కుంభరాశి అయితే ఎక్కువగా ఉన్నారన్నమాట. కర్కాటకం, వృశ్చికం, మీనరాశి కూడా ఉన్నారు. ఇక మేషరాశి, సింహరాశి కూడా 50%, ధనుస్సు రాశి 50% అయితే ఉన్నారు. వృషభం, కన్యా రాశి, వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే కొంచెం తక్కువ కనిపిస్తున్నారు. ఇక మీరు పుట్టిన డేట్ నంబర్ 7 ఉన్నారు, 3 ఉన్నారు, 14 ఉన్నారు, 9 ఉన్నారు, 5 ఉన్నారు, 2 ఉన్నారు, 3 ఉన్నారు, నంబర్ 13 ఉన్నారు, నంబర్ 6 కూడా ఉన్నారన్నమాట. ఇక మీ లెటర్స్, మీ ఫస్ట్ లెటర్, మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ కావచ్చు. నంబర్ కే, ఎస్, టి, ఈ, డి కనిపిస్తున్నారు. కే, పి, సి,
ఈ లెటర్స్ అయితే ఉన్నారన్నమాట. జే లెటర్ కూడా ఉన్నారు. నంబర్ 8 కూడా కనిపిస్తుంది. 8 అనే అక్షరం కూడా ఉన్నారు. ఇక ఇవి రాసులు, మీ లెటర్స్ అలాగే నంబర్స్ అయితే ఇవున్నాయన్నమాట. ఇక రాసులు కనెక్ట్ అయ్యాయి కాబట్టి అందరి ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయి. మీకే పాయింట్ అయితే రిజనేట్ అయితుందో ఆ పాయింట్ మాత్రమే తీసుకోండి. మీకు రిజనేట్ అవ్వలేదు అనుకుంటే అది మీది కాదు అన్నట్లు అనుకోండి. ఓకేనా? మీరు హ్మ్. ఫీమేల్ చూస్తున్నట్లయితే మేల్ కోసము, మేల్ చూస్తున్నట్లయితే ఫీమేల్ కోసం అయితే మీరు రీడింగ్ చూస్తున్నారని అర్థం. ఇలా అయితే రీడింగ్ అయితే చూడండి. ఓకేనా? మీరు మీ పర్సన్‌తో జీవితాంతము తోడుగా ఉండాలి అనుకున్నారు. వాళ్ళకొక లైఫ్ అనేది ఇచ్చాను. ఆ లైఫ్‌ని కాదనుకొని వెళ్ళిపోయారు అనేదైతే మీ మనసులో ఉంది. ఒక తోడుగా, ఒక అండగా ఉండాలి అనుకున్నారు. వాళ్ళు మీకు ఆ అవకాశం అనేది ఇవ్వకుండా మీ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి మీరు ప్రెజెంట్ ఎలా అంటే మీరు మళ్ళా కోరుకుంటున్నారు. రీయూనియన్ కావాలి అనేదైతే మీరు కోరుకుంటున్నారు. మీకు ఒకే ఆలోచనలన్నమాట. ఎంతసేపు వాళ్ళ గురించే ఆలోచనలనేది మిమ్మల్ని వెంటాడుతున్నాయి. వాళ్ళే గుర్తుకొస్తున్నారు. పదే పదే వాళ్ళు గుర్తుకు రావడము, మీరు ఏడ్చుకోవడం అయితే జరుగుతుంది. మీ మధ్య ఏదైతే జ్ఞాపకాలున్నాయో అవైతే గుర్తుకు చేసుకుంటున్నారు. బాధపడుతున్నారు. కాకపోతే వాళ్ళు చేసిన మోసం కూడా గుర్తుకు వస్తుంది. మోసం గుర్తుకొచ్చినా కానీ ఆ ప్రేమననేదైతే మీరు మర్చిపోలేకుండా ఉన్నారు. ఏదైతే మీ మధ్య సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయో, ఆ సెలబ్రేషన్స్ అనేది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. కమ్యూనికేషన్ కావాలి అనైతే మళ్ళా కోరుకుంటున్నారు. రీయూనియన్ కావాలనైతే అనుకుంటున్నారు. ఒక పక్క వాళ్ళు చేసిన మోసము, మీకు అన్యాయం చేయడము, వేరే వాళ్ళకి సహాయం చేయడము, మిమ్మల్ని కాదనికిన వాళ్ళు మీకు అన్యాయం చేయడం అవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. అవన్నీ గుర్తుకొచ్చి కూడా మీరు మిమ్మల్ని కన్‌ఫ్యూజన్‌లో పెట్టారు. అవన్నీ మీకు గుర్తుకొస్తున్నాయి. కానీ అవన్నీ మర్చిపోయి మళ్ళా మీరు రీయూనియన్ కావాలి అనైతే అనుకుంటున్నారు. ఎందుకంటే మీ పర్సన్‌ని మీరు మర్చిపోలేకపోతున్నారు. వాళ్ళ ప్రేమని మర్చిపోలేకపోతున్నారు. ఆహ్, వాళ్ళు మీకు పదే పదే గుర్తుకొస్తున్నారన్నమాట. మీ పర్సన్ పాస్ట్‌లో మిమ్మల్ని చాలా ఏడిపించారు, ఇబ్బంది పెట్టారు. మీరు ఎంత వాళ్ళ కోసం కేర్ తీసుకుంటూ ఉన్నా కానీ, వాళ్ళు మిమ్మల్ని మొండిగా సాధించారన్నమాట. వాళ్ళు ఏది కావాలంటే అది, వాళ్ళు ఏది చెప్తే అదే. వాళ్ళకే ఒక ఇంపార్టెన్స్ అనేది మీరిచ్చేవాళ్ళు. ఎంతమందున్నా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకిచ్చేవాళ్ళు మీరు. అలా ఉన్నా కానీ నన్నిబ్బంది పెట్టి వెళ్లారు అనే ఆలోచనైతే మీకైతే ఉంది. నన్ను కన్‌ఫ్యూజింగ్‌లో పెట్టారు అనే బాధైతే మీకుంది. మీరు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో మీరు నిలిచిపోయారన్నమాట. ఏం చేయాలో మీకు తోచట్లేదు. ఆహ్, వాళ్ళతో మీరు మాట్లాడాలి అనుకుంటే కూడా వాళ్ళు మీకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు అనే ఫీలింగయితే మీలో ఉంది. కొంతమంది మనీ ప్రాబ్లమ్స్ ఒచ్చి విడిపోయారు. కొంతమంది మీ ఇద్దరి మధ్య మనీ ప్రాబ్లమ్స్ అనేదొచ్చాయి. ఆ ప్రాబ్లమ్స్‌తో విడిపోయారు. కొంతమంది పెద్ద ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవ్వడంలో మీ రిలేషన్‌లో మీరు అలా కూడా విడిపోయిన వాళ్ళున్నారు. అలా విడిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు ప్రెజెంట్ మీరెలా ఉన్నారంటే, ఎలా అయినా కలుసుకోవాలి, కమ్యూనికేషన్ జరగాలి అనే ఆలోచనతో మీరైతే ఉన్నారన్నమాట. ప్రెజెంట్ మీరు మెల్లమెల్లగా ఒక ఫీలింగ్స్‌ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. కొంతకాలం దీన్ని నిలిపేద్దామా, నేను ఈ బాధ పడలేకున్నాను, నా వల్ల కావట్లేదు అనేదైతే ఉంది. కొంతకాలం ఎండ్ చేయాలి అనుకుంటున్నారు. కానీ ఎండ్ చేయలేకపోతున్నారు. మళ్ళా కలవాలి అనే ఆలోచన, మీ పర్సన్ కలవాలి అనే ఆలోచన మీలో ఉంది. ఎలాగైనా వాళ్ళతో మాట్లాడాలి, రీయూనియన్ జరగాలి అనైతే మీరైతే వెయిట్ చేస్తున్నారు. మీ దగ్గర అన్నీ ఉండి కూడా మీ పర్సన్ లేకుండా ఉండడంతో మీరు చాలా బాధపడుతున్నారన్నమాట. చాలా ఫీల్ అవుతున్నారు. మీరు మంచి ఒక అథారిటీ పోస్ట్‌లో గూడా ఉన్నట్లు తెలుస్తుంది. మంచి జాబ్ చేసుకుంటున్నారు. అది గవర్నమెంట్ జాబ్ కావచ్చు, లేదా ప్రైవేట్ జాబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు మంచి పొజిషన్‌లో ఉన్నారన్నమాట. మీ దగ్గర అన్నీ ఉన్నా కానీ, మీ పర్సన్ కోసమైతే మీరు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు రావాలి, మేము హ్యాపీగా ఉండాలి అనేదైతే మీలో అయితే ఉంది. మీ పర్సన్ ఎలాంటి వాళ్ళంటే, కావాలనే మిమ్మల్ని మోసం చేశారు నమ్మించి. అది మీకు తెలియలేదన్నమాట. తెలియకుండా అయితే మీరు మోసపోయారు. వాళ్ళు కావాలి అనే ఆలోచనలోనే మీరున్నారన్నమాట. మీ మనసు నిండా ఆలోచనలు. వాళ్ళెలా అంటే మీ దగ్గర నుంచి తీసుకుపోయి అవతల వాళ్ళకి సాయం చేయడం అయితే చేశారన్నమాట. అది ఎందుకోసము చేశారు అనేదంటే, వాళ్ళు వేరే వాళ్ళను నమ్మారు కాబట్టి, మీ దగ్గరున్నది తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టడం అయితే జరిగింది.
వాళ్ళకి పెట్టి హ్యాపీగా ఉండడము, జల్సాలు చేసుకోవడము, హ్యాపీగా ఉండడం అయితే జరిగింది. మీరడిగినప్పుడు పెద్ద గొడవలవ్వడము, మీ ఇద్దరి మధ్య మాట మాట పెరగడము, మీకు మాటలు లేకుండా పోవడము, మీరు మీరు మాట్లాడుతున్న మీ పర్సన్ సమాధానం చెప్పకపోవడము, మీ నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది. ప్రెజెంట్ మీరెలా ఇందులో ఎలా చేయాలి? ఏం చేయాలి? మళ్ళా రిలేషన్‌లో ఎలా సక్సెస్ తీసుకురావాలి? ఎలా తీసుకురావాలి? ఎలా కలవాలి? ఎలా స్టెప్ వేస్తే బావుంటుంది? మాకు ఎలా మళ్ళా రీయూనియన్ జరుగుతుంది అని మీరొక ఆఫర్‌తో ఉన్నారన్నమాట. ఎలాగా ఎలాగైనా మీ పర్సన్‌ని దక్కించుకోవాలి అనే ఆలోచనలో మీరున్నారు. మీలో కొంతమంది 30, 35 ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఇలా అయితే ఉన్నారు. మీరు చాలా బాధపడుతున్నారు. చెప్పాలంటే మీ పర్సన్ కోసమే మీరు వెయిట్ చేస్తున్నారు. మీకు చాలా బాధగా ఉంది. మోయలేనంత భారంగా అయితే ఉంది. ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో మీరైతే ఉన్నారన్నమాట. ఇవన్నీ గుర్తుకొచ్చినప్పుడు భారంగా అనిపిస్తుంది. రావాలి అని కోరుకుంటారు మీ పర్సన్‌ని. ఎలాగైనా నేను ఒక స్టెప్ వేసి ఏదైనా చేద్దామా అనైతే ఆలోచన చేస్తున్నారు. కానీ వెయిటింగ్ ఎనర్జీలో ఉంటున్నారన్నమాట. ఆలోచిస్తున్నారు. ఇలా అయితే ఉన్నాయి. మీ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. ఇక మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో అయితే చూద్దాం. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి తెలియచేయండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? వాళ్ళ ఎనర్జీస్ అయితే తెలియచేయండి. ప్రెజెంట్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళ గురించి? ద స్టార్, బాటమ్ ఆఫ్ ద డెక్, క్వీన్ ఆఫ్ పెంటికల్. వీళ్ళు స్వార్థంగా మిమ్మల్ని వాడుకోవడం అయితే జరిగిందన్నమాట. మీ పర్సన్ స్వార్థంగా ఫాస్ట్ గా మిమ్మల్ని వాడుకున్నారు బాగా. స్వార్థంగా అయితే మిమ్మల్ని వాడుకోవడం అయితే జరిగింది. వాళ్ళు ప్రాక్టికల్ గా మారి మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లు అనేది అయితే పెట్టారన్నమాట. పాస్ట్ లో మీరేమో వాళ్ళతో రిలేషన్ కావాలి, లైఫ్ లాంగ్ వాళ్ళతో కంటిన్యూ చేసుకోవాలని అయితే మీరైతే అనుకున్నారు. కానీ మిమ్మల్ని
ఈక్వల్‌గా న్యాయం చేయలేక వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకున్నారు. దూరం చేసుకున్నారు. ఒకరికొకరికి సంబంధం లేకుండా అనేదయిపోయిందన్నమాట. ఫోన్ ఆర్ మెసేజ్ కూడా లేదు. ఫాస్ట్‌లో అయితే మీకు. ఇలా అయితే వెళ్లారు మీ దగ్గర నుంచి. ప్రెజెంట్ ఎలా అంటే వాళ్ళు హీల్ అవుతున్నారు. బాధపడుతున్నారు. మళ్ళా మీరు కావాలనే ఆలోచన అయితే ఉంది. ఎందుకలా ఉంది అననంటే, ప్రస్తుతం వాళ్ళ ఉన్న పరిస్థితి ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు అక్కడ కంఫర్ట్‌గా లేరన్నమాట. అన్‌కంఫర్టబుల్‌గా ఉన్నారు. ఆలోచిస్తున్నారు. అది రిలేషన్ పరంగా అయినా సరే లేదా ఒక మనీ పరంగా గూడా వాళ్ళు అక్కడ కంఫర్ట్‌గా లేరన్నమాట. సో, దాని గురించయితే ఆలోచిస్తున్నారు. అక్కడ ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో అక్కడ ఉన్న చోట వాళ్ళ పరిస్థితి బాలేదు. మీ దగ్గరున్నప్పుడు వాళ్ళ పరిస్థితి బానే ఉన్నింది. మీరైతే వాళ్ళకి సహాయం చేయడము, వాళ్ళ అడిగింది మీరు అందివ్వడము అయితే చేశారు. ప్రెజెంటు వాళ్ళున్న పరిస్థితి సరిలేదు. ఇప్పుడు మిమ్మల్ని గమనించడం అయితే చేస్తున్నారన్నమాట. మీ పిక్స్ చూసుకోవడము, మీ వీడియోస్ చూసుకోవడము, సోషల్ మీడియాలో ఫాలో అవ్వడము, మీరెప్పుడు ఆన్‌లైన్‌లో ఉంటారా? ఎప్పుడు ఆఫ్‌లైన్‌లో ఉంటారా? అనేదైతే మిమ్మల్ని చూస్తున్నారు. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మళ్ళా రీయూనియన్ కావాలి అనే ఆలోచన అయితే ఉంది. ఎలాగైనా మీతో మాట్లాడాలి అనే ఆలోచన అయితే ఉంది. ఒక స్టెప్ వేసి రావాలి, మీ దగ్గరికి మాట్లాడాలి అనైతే అనుకుంటారు. కానీ ఎలా ప్రాసెస్ ఎలా చేయాలి? ఎలా స్టెప్ వేస్తే బావుంటుంది? మీతో ఎలా దగ్గరకొచ్చి మాట్లాడితే బావుంటుంది? అని ఆలోచిస్తున్నారన్నమాట. రిలేషన్‌లో గ్రోత్ అయితే కావాలి, మళ్ళా రీయూనియన్ కావాలి, సక్సెస్ కావాలి అనైతే అనుకుంటున్నారు కానీ, కాకపోతే పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అంటే తక్కువ నాలెడ్జ్ తోటి అయితే ఉన్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్‌లో మిమ్మల్ని అలా ఆడుకున్నారు కాబట్టి, వాళ్ళిప్పుడు మిమ్మల్ని చూసి భయపడుతున్నారు. ఒక న్యాయం జరగాలనైతే కోరుకుంటున్నారన్నమాట. రీయూనియన్ కావాలి అనైతే అనుకోవడము. వాళ్ళు మీ దగ్గరున్నప్పుడైతే వాళ్ళకన్నీ జరిగాయన్నమాట. మళ్ళా మీ దగ్గరికొచ్చాక మళ్ళా వాళ్ళ జీవితం హ్యాపీగా ఉంటుంది అనైతే వాళ్ళు కోరుకుంటున్నారు. మళ్ళా హ్యాపీనెస్ అనేది కావాలి అనైతే అనుకుంటున్నారు. ఎందుకంటే మీ దగ్గర అన్నీ ఉన్నాయి. మీ దగ్గర అన్నీ ఉన్నాయి. మీరు వాళ్ళ కోసమే టైం కేటాయించారు. వాళ్ళ కోసమే సాక్రిఫైస్ చేశారు మీ జీవితాన్నంతా కూడా. వాళ్ళున్నప్పుడు అన్ని చేసినా కానీ మీకు అన్యాయం చేసి వెళ్లారన్నమాట. దాని గురించైతే ప్రెజెంట్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళు చేసిన మోసము, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన క్షణాలు అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. రావాలి అనైతే ఒక పక్క ఉంది కానీ మళ్ళా ఆలోచిస్తున్నారు. వస్తే మీరు న్యాయం చేస్తారా? చెయ్యరా? అనే ఆలోచన అయితే మీ పర్సన్‌కైతే ఉంది. ఒక స్టెప్ వేసి మీ దగ్గరికి రావాలి. ఎలాగైనా సక్సెస్ చేసుకోవాలి అనే ఆలోచన అయితే ఉంది. ఎందుకంటే ఫాస్ట్‌లో మిమ్మల్ని కాదు అనుకోని మిమ్మల్ని ఏడిపించి, అవతల వాళ్ళకి న్యాయం చేయడము, మీరు మీ దగ్గర ఆహ్, హ్మ్, అనుభవిస్తూ ఉన్నది కూడా వేరే వాళ్ళకి తీసుకెళ్ళి పెట్టడము అయితే చేశారన్నమాట. వాళ్ళకి సహాయం చేయడము, వాళ్ళకి వర్క్ చేయడము, వాళ్ళకనుకున్నది వాళ్ళకి చేయడము, మిమ్మల్ని పట్టించుకోకపోవడము, మిమ్మల్ని ఎమోషనల్‌గా బాధ పెట్టడం అయితే చేశారంట. ప్రెజెంటు బాధపడుతున్నారు. అవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మీరెలా ఉన్నారంటే ప్రాక్టికల్‌గా మారిపోయారన్నమాట. మీరు ఫాస్ట్‌లో ఏదైతే జరిగిందో, మీరు చాలా రోజులు బాధపడ్డారు. ఇంకా మీ గ్రోత్ మీరు చూసుకున్నారు కాబట్టి, అది వాళ్ళు భరించలేకుండా ఉన్నారు. మీరిలా ఉండడం కూడా వాళ్ళు అది ఓర్చుకోలేకుండా ఉన్నారన్నమాట. ఇలా ఎలా మారిపోయారు అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. మీ పర్సన్ మనసులో. మీరైతే పట్టించుకోవట్లేదు. మీరు లెక్క చేయట్లేదు. ఎందుకంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టారు కాబట్టి మీరు లెక్క చేయట్లేదు. కొంతమందైతే కావాలని కోరుకుంటున్నారు. కొంతమందైతే బ్లాక్ లిస్ట్‌లో పెట్టేసారన్నమాట. వద్దు అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళంత బాధ పెట్టారు కాబట్టి మిమ్మల్ని మీరిప్పుడు ప్రెజెంట్ వద్దు అనుకుంటున్నారు. ఈ బాధలైతే మేము పడలేము అని మీరు వద్దనుకుంటున్నారు. అలా వద్దనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఆహ్, మీకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా మీ విషయాలు తెలుసుకోవడము, వాళ్ళతో చర్చలు జరపడము, మీ ఎవరైతే ఉన్నారో మీకు తెలిసిన వాళ్ళ దగ్గర మీ ఇన్ఫర్మేషన్ అంతా లాగుతున్నారు. మీ గురించి గ్యాదర్ చేస్తున్నారు. మీ గురించి తెలుసుకుంటున్నారు. ఒక పక్క మాట్లాడలేదు అన్న పొసెసివ్‌నెస్ గూడా ఉంది వాళ్ళకి. మాట్లాడట్లేదు, పట్టించుకోవట్లేదు అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. రీయూనియన్ కావాలనైతే ఉంది. ఎలాగైనా న్యాయం జరగాలనైతే కోరుకుంటున్నారు. ఈ విధంగా అయితే ఉన్నారు.
ఇక మీ పర్సన్ నేను చెప్పలేదు కదా, నేమ్స్ చెప్పలేదు, రాసులు కూడా చెప్పలేదు కదా. కర్కాటకం, వృచ్చికం, మీన రాశులు అయితే ఉన్నారు. అలాగే మిథునం, తుల, కుంభరాశి కూడా ఉన్నారు. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే తక్కువ ఉన్నారు, తక్కువ కనిపిస్తున్నారు. ఇక మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి అయితే తక్కువ ఉన్నారు, వీళ్ళైతే తక్కువ ఉన్నారు. ఇంకా మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు. నెంబర్ 5 కనిపిస్తుంది, నెంబర్ 17 కనిపిస్తున్నారు, నెంబర్ 4 కనిపిస్తున్నారు, నెంబర్ 11 ఉన్నారు, నెంబర్ 19 అయితే కనిపిస్తున్నారు అన్నమాట. నెంబర్ 5 ఉన్నారు. ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. నెంబర్ 7 కనిపిస్తున్నారు, నెంబర్ 7 అయితే ఎక్కువ కనిపిస్తున్నారు, ఇంతకు ముందు కూడా అలానే వచ్చిందన్నమాట. నెంబర్ 6 కూడా ఉన్నారు, 7 నెంబర్ అయితే ఎక్కువ కనిపిస్తున్నారు. నెంబర్ 18 కూడా ఉన్నారు. ఇక లెటర్స్ విషయానికి వస్తే ఎస్ అనే అక్షరం, టి అనే అక్షరం, ఎస్ అనే అక్షరం, జే అనే అక్షరం, పి అనే అక్షరం, డబ్ల్యూ అనే అక్షరం, పి ఎక్కువ కనిపిస్తున్నారన్నమాట. కే అనే అక్షరం, సి, సి అనే అక్షరం, ఎం అనే అక్షరం, ఈ అనే అక్షరం, హెచ్ అనే అక్షరం అయితే ఉన్నారు. ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ అయితే ఇలా ఆలోచిస్తున్నారన్నమాట. ఈ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అయింది లేనిది నాకు తప్పకుండా మీరు కామెంట్స్ అనేది తెలియచేయండి. పాజిటివ్ గా ఉంది కాబట్టి క్లైమ్ అనేది కామెంట్ బాక్స్ లో క్లైమ్ అని టైప్ చేయండి. అలాగే గ్రాటిట్యూడ్ అనేది తెలపండి. మీకు రిజనేట్ అయింది లేనిది కూడా కామెంట్ బాక్స్ లో అనేది తెలియచేయండి. ఓకేనా? ఇక పెండిలం అయితే సమాధానం అడుగుదాం. ఓకే, ఎస్ఆర్ నో క్వశ్చన్ అయితే మీరు వేసుకోండి. పెండిలం అయితే సమాధానం అడుగుదాము. మీకు కనిపిస్తుందా? మీరు మనసులో ఒక ప్రశ్న అయితే వేసుకోండి. ఒక 10 సెకండ్ టైం అయితే తీసుకోండి. ఓకేనా? ఓకే, ప్లీజ్ పెండులం చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క మనసులో వాళ్ళు అనుకున్న ప్రశ్నకి ఎస్ఆర్ నో సమాధానం చెప్పండి. ప్లీజ్ వాళ్ళకి మీరు ఇస్తున్న సమాధానం తెలియచేయండి. ప్లీజ్ పెండులం. ఫస్ట్ నో చూపించి ఇప్పుడు పాజిబుల్ టైప్ చూపిస్తుంది, ఎస్ చూపిస్తుంది. ప్లీజ్ పెండులం చూస్తున్న మా వ్యూవర్స్ కి యాక్యురేటివ్ గా సమాధానం అనేది ఇవ్వండి. ఎస్ అండి, స్ట్రాంగ్లీ ఎస్ అన్నమాట. చాలా స్ట్రాంగ్ గా ఫాస్ట్ గా తిరుగుతుంది, చాలా ఫాస్ట్ గా ఉందన్నమాట. బోర్డు కూడా దాటి వెళ్తుంది. థ్యాంక్ యూ పెండులం, థ్యాంక్ యూ. అలాగే మీ రెండవ ప్రశ్న కూడా ఏముందో మనసులో అయితే
అనుకొని 10 సెకండ్స్ టైం తీసుకోండి. ఓకే. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో అనుకున్న ప్రశ్నకి మీరిస్తున్న సమాధానం ఏంటి? ప్లీజ్ పెండ్యులమ్. ఇదైతే పాజిబుల్ అని చూపిస్తుందండి. మీరనుకున్న ప్రశ్నకి పాజిబుల్ అని చూపిస్తుంది. పాజిబుల్ అండి. థ్యాంక్ యూ పెండ్యులమ్. థ్యాంక్ యూ. ఇదే అండి ఇవాళ రీడింగ్ అయితే. మీకు ఎంతవరకు రెజనేట్ అయింది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలాగే ఎవరైనా మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఎవరైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కి అనేది కాంటాక్ట్ అవ్వండి. ఒక రిలేషన్‌షిప్పే కాదు, ఏదైనా మీరు అడగాలనుకున్నది మీ మనసులో ఉన్నదైతే మీ ప్రశ్నలైతే అడగొచ్చు. ఓకేనా? రీడింగ్ వచ్చి పర్సనల్ రీడింగ్, పెయిడ్ రీడింగ్ అండి. ఓకేనా? ఓకే అండి. బాయ్. మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను. బాయ్.